రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దారెటు. కార్పొరేటర్స్ ముఖ్య నేతలతో హైదరాబాద్ లో బాలినేని సమావేశం ముగిసింది. పార్టీ మార్పుపై కూడా వారి అభిప్రాయం తీసుకున్నారాయన. ఇదే సమయంలో బాలినేని ఇంటికి మాజీ మంత్రి విడుదల రజనీ కూడా వచ్చారు. కాగా బాలినేనికి బుజ్జగించేందుకు జగన్ దూతగా విడుదల రజనీ వచ్చారా అన్న చర్చ కూడా ప్రస్తుతం జరుగుతుంది. అయితే ఇదిలా ఉంటే మరోపక్క ఒంగోలు నుంచి కార్పొరేటర్స్ ని రప్పించి హైదరాబాద్ లో సమావేశం పెట్టడంతో బాలినేని బల నిరూపణ చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ప్రస్తుతం చూస్తున్నాము ఒక క్లియర్ టాపిక్ అయితే నడుస్తుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి దారెటు అనే క్వశ్చన్ మార్క్ ఇప్పుడు నడుస్తోంది. సో మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే గత కొన్ని రోజులు కి సంబంధించినటువంటి కీలక పదవులు చేసినటువంటి గతం నుంచి కాంగ్రెస్ లో బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అదేవిధంగా వైసీపీకి పొంతన కుదరడం లేదు అని చెప్పేసి వైఎస్ జగన్ మీద కొంతమేరకు అయితే మాత్రము దూరంగా ఉన్నాడు పార్టీ కార్యక్రమాలకు కూడా. అయితే ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా అటు ఒంగోలుకి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు దాదాపు 20 మంది అటు టీడీపీకి వెళ్ళడం, అదేవిధంగా మేయర్ కూడా అటు టీడీపీకి వెళ్ళడం పట్ల అయితే మాత్రము బాలినేని దారి ఎటు అదేవిధంగా ఉన్నటువంటి ప్రస్తుతం ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ హైదరాబాద్ లోని తన నివాసంలో పిలిపించుకొని ఉదయం నుంచి అయితే మాత్రం సమావేశం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే గతం నుంచి అటు బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలోకి వెళ్ళబోతున్నారు అని చెప్పేసి ఏవైతే ఆరోపణలు వచ్చాయో రీసెంట్ గానే గత 2 రోజుల క్రితం అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి 26 జిల్లాల్లోనూ అధ్యక్షులు నియమిస్తున్నటువంటి ఈ సమయంలోనే అటు ఒంగోలుకి సంబంధించి అంటే ప్రకాశం జిల్లాకి సంబంధించి బాధ్యతలు స్వీకరించాలి అని చెప్పినప్పుడు బాధ్యతలు అధ్యక్షునిగా తీసుకోను అని చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఎందుకు రిజెక్ట్ చేశాడు? కేవలం జనసేన పార్టీలోకి వెళ్ళడానికే రిజెక్ట్ చేశారా, లేకపోతే ఎందుకు వీళ్ళ మధ్య తరచు అనేది అటు వీళ్ళకి కుటుంబంతో కూడా మొదటి నుంచి సంబంధాలు ఉన్నాయి, రిలేషన్స్ అవుతారు, అటు జగన్మోహన్ రెడ్డి కుటుంబం అదేవిధంగా ఇటు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కుటుంబం. అయితే తరచుగా ఈ మధ్య పార్టీ కార్యక్రమాలకు దూరం ఉండడంతో పాటు బాధ్యతలను స్వీకరించను అని ఎప్పుడైతే చెప్పారో దాంతో ఇంకా కొంతమేరకు బలం ఏర్పడింది, తను జనసేనలోకి వెళ్తున్నారు అని. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్స్ 25 మంది ఎవరు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఉదయం ఇక్కడికి పిలిపించుకొని, ఎందుకంటే ఒంగోలుకి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ ని ఇక్కడికి హైదరాబాద్ కి పిలిపించుకొని తన నివాసంలో మీటింగ్ ఏర్పరుస్తున్నారు అని అంటే కేవలము తనకి బల నిరూపణ చేసుకోవడానికైనా లేకపోతే హెచ్చరికలు ఏమైనా జగన్ కి జారీ చేస్తున్నారా? ఎందుకంటే పార్టీ మారబోతున్నాం అనే సంకేతాలే వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు కార్యకర్తలు అదేవిధంగా కార్పొరేటర్స్ అయితే మాత్రము బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎటు ఉంటే అటు మేము ఉంటాము అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే అటు మాజీ మంత్రి అయినటువంటి విడుదల రజనీ అదేవిధంగా పులివెందులకి సంబంధించినటువంటి సతీష్ రెడ్డి రావడంతో అటు కొంతమేరకు అయితే మాత్రం ఈ సమావేశం వాయిదా పడిందనే చెప్పుకోవాలి. మధ్యలోనే మీటింగ్ నడుస్తున్నటువంటి మధ్యలోనే ఒక్కసారి వాళ్ళు లోపలికి వెళ్ళడంతో గతంలోనూ అటు విడుదల రజనీ ఏదైతే మంత్రిగా పనిచేశారో తను బీజేపీలోకి వెళ్తున్నారు అనే ఊహాగానాలు కూడా వెలువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఇటు వైసీపీకి సంబంధించినటువంటి మీటింగ్ జరుగుతున్నటువంటి సమయంలో విడుదల రజనీ కేవలము జగన్మోహన్ రెడ్డి పంపిస్తే వచ్చారా, లేదు అని అంటే తను కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెళ్ళేటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలోకి తను వెళ్తారా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అటు పులివెందులకి సంబంధించినటువంటి సతీష్ రెడ్డి అయితే మాత్రం ప్రస్తుతం బుజ్జగింపులు అనేది చేస్తున్నారు పార్టీ మారవద్దు అని. కానీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాత్రం పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా అంటే మంగళవారం రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయితే మాత్రము ఖచ్చితంగా పార్టీ మారడం లేదు అనే సంకేతాలు వెళ్తాయి. మంగళవారం ఒకవేళ సమావేశానికి హాజరు కాకపోతే మాత్రం పార్టీ మారుతున్నామనే సంకేతాలు వెళ్తాయి. కాబట్టి ఏం జరుగుతుందనేది మాత్రం వేచి చూడాలి. వీళ్ళు అనౌన్స్ చేస్తారా లేదు అని అంటే కేవలం మేము సమావేశం అయిపోయిన తర్వాత మీడియా ప్రకటన చేస్తారా లేదా అనేది మాత్రం సస్పెండ్ గా మారిందనే చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుజాత.